45 రోజులు పరిపాలన పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పరిపాలన కావాలంటున్నారు కదా! దీని మీద మీ అభిప్రాయం? అది మేము రాజకీయ నాయకులుగా మేము చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళుగా మేము వ్యతిరేకించడం కాదు. ప్రజలు నవ్వుతున్నారండి. ప్రజలు నవ్వుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి కనీసం 40 రోజులు కూడా కాలేదు. పైగా అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అసలు ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రపతి పరిపాలన కావాల్సింది 2019 నుంచి 2024 ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రతిరోజు ప్రతి సెకండ్ ప్రతి నెల రావాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండింది. ఆ రోజు విపరీతంగా ప్రజల తరపున ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చేసిన పోరాటానికి ఈరోజు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అయినప్పటికీ కూడా వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించి ఈరోజు ఏదో దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఈరోజు బయటకు వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి లేదా రాష్ట్రపతి పరిపాలన కావాలంటే ప్రజలు నవ్వుతున్నారు. సిగ్గు తెచ్చుకోవాలి. మొన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసి కూడా అయినా సరే ఇప్పుడు మారకపోతే వాళ్ళు ప్రజల కోసం బతుకుతున్నారా, కేవలం వాళ్ళ రాజధికారం కోసం, కేవలం ముఖ్యమంత్రి అవ్వడం కోసం బతుకుతున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల్లో నల్ల చొక్కాలు ధరించి బయటికి వాకౌట్ చేసుకుంటూ వచ్చేసారు. ఇంకా ప్రజా సమస్యలను ఎప్పుడు పట్టించుకుంటారు? ఇది ఇలాగే కొనసాగుతుందంటారా? మేము ఒకటే చెప్తున్నాం అమ్మా, దేవాలయం లాంటి ఒక స్థలం అసెంబ్లీ అంటే, ఈరోజు పార్లమెంట్ అయినా అసెంబ్లీ దేవాలయం ఒక స్థలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి, అలాంటి ముఖ్యమంత్రి గారి కుటుంబీకుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు అందరిని కూడా బాధ పెట్టి అసెంబ్లీకి కూడా రాకుండా చేసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొత్తగా వచ్చి ఆ రోజు 150 సీట్లు ఉండేవి. 150 సీట్లు ఉన్నాయి కదా అని ఒక అహంకారంతో వాళ్ళు నచ్చిన పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తే ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు మనం చూస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళకి ప్రజలు మంచి పరిపాలన అందించాలి అనే ఒక ఉద్దేశంతో అధికారం ఇచ్చారు. వాళ్ళు పూర్తిగా దుర్వినియోగం చేసి ఈరోజు అన్ని విధాలుగా కూడా అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఈరోజు వెనకకు పంపించేటువంటి కార్యక్రమం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంపద అంతా కూడా దోచుకున్నారు. ఈరోజు ఎక్కడ కూడా ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రజలు దానికి విసిగెత్తిపోయి ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు లా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు 164 ఇచ్చిన ఒక మ్యాండేట్ని తీసుకొస్తే అది చూడలేక ఓర్వలేక వీళ్ళు చేసేటువంటి కపట నాటకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా టీవీల్లో చూస్తున్నాం. ప్రజలు ఈరోజు అమాయకంగా లేరు. ఈ మన జరిగినటువంటి ఎలక్షన్లో మనకు అర్థమవుతుంది. అందరూ కూడా ఈరోజు చీకొట్టేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి కూటమి అధికారంలోకి వచ్చాక అల్లర్లు ఎక్కువ పెరిగిపోయాయి, మరణకాండ అనేది ఎక్కువ జరుగుతుంది అని చెప్పి ఎంపీలతో ఢిల్లీలో ధర్నాకు చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. దీని మీద ఏమంటారు? మేము ఒకటే చెప్తాం, ఒకసారి గత 5 సంవత్సరాల గతంలోకి వెళ్తే మొదటగా మాస్క్ అడిగినందుకు గాను ఒక డాక్టర్ గారిని, సుధాకర్ గారిని చంపడం, లేకపోతే వాళ్ళ పార్టీలో విచ్చలవిడతనంగా ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఒక ఎస్సీ డ్రైవర్ని చంపేసి ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేసేంటున్న ఒక మదం వాళ్ళ పార్టీలో ఉంది. చాలామంది మహిళల్ని ఆ నడి రోడ్డు మీద పొడిచి చంపినటువంటి పరిస్థితులు చాలా చూసాం మనం. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు చూసాం వీళ్ళు ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు భరించలేక. అప్పుడు లేనటువంటి ఇది ఈరోజు మరి నిజంగానే సొంత కక్షలతో వాళ్ళు ఏమైనా చంపుకున్నారా, లేకపోతే వైసీపీ నాయకులే ఈ గొడవలు సృష్టించడానికి చంపారని ఒక పదం కూడా ఈరోజు రాష్ట్రం అంతా వినబడుతుంది. గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలుగా కూడా ప్రజల్లో ఎప్పుడు అందుబాటులో లేరు. మరి ఇప్పుడు గత నెల 15 రోజులుగా ఆయన ఏదైనా ఒక విషయం జరిగితే ఆయన ప్రజల్లోకి వచ్చేస్తున్నారు. ఎందు గురించి అంటారు? ప్రజల్లోకి రావట్లేదు. ఏ విషయంలో ప్రజల్లోకి రావట్లేదు? అందరికీ తెలుసు, ఎక్కడైనా శవం లేచిందంటే, ఎక్కడైనా చనిపోయిందంటే పాపం ఆ కుటుంబానికి సానుభూతి తెలపాల్సినటువంటి ప్రధాన బాధ్యత ఒక పెద్ద వ్యక్తిగా అనుకుంటుంది. అది వదిలేసి ఈరోజు ఎక్కడైనా శవం అంటే వెళ్ళి వెకిలి నవ్వులు నవ్వుతాడు, లేకపోతే ఎక్కడైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా అక్కడ చేసే పరిస్థితి ఏంటంటే అక్కడికి వచ్చి పథకాల గురించి మాట్లాడతాడు, ప్రభుత్వం నుంచి విమర్శించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇలాంటి నీచపు రాజకీయాలకి పెట్టింది పేరు వైసీపీ పార్టీ. ఆ నీచక రాజకీయాలు అక్కడ నుంచే పుట్టింది వైసీపీ పార్టీ, ఆ శవ రాజకీయాల నుంచే పెట్టింది మనందరికీ తెలుసు. సో ఇదంతా కొత్త కాదు, కానీ ప్రజలు ఈసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. వైసీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో బాగా ఈ కూటమి పార్టీని టార్గెట్ చేసి మాట్లాడారు కదా. అప్పటి మంత్రి రోజా కానీ, కొడాల నాని కానీ, వీళ్ళందరూ ఇప్పుడు కనిపించట్లేదు. ఏమయ్యి ఉంటారనుకుంటున్నారు? మేము ఒకటే అంటున్నామమ్మా, ప్రజాస్వామ్యంలో అధికారం వచ్చింది కదా అని, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే ప్రజలకు తీర్పిస్తారు. ఈరోజు
తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి, లేకపోతే జనసేనలో ఉండేటువంటి, లేకపోతే బీజేపీలో ఉండేటువంటి నాయకులు ఏ నాయకుడు కూడా చిన్న నాయకుడు కాదు. వాళ్ళకంటే విచ్చలవిడితనంతో మాట్లాడగలం, కానీ ఒక లైన్, ఒక క్రమశిక్షణ నేర్పింది తెలుగుదేశం పార్టీ. క్రమశిక్షణ నేర్పింది చంద్రబాబు నాయుడు గారు. ఒక సభ్యత, ఒక సమాజంలో ముందడుగు వేసేటువంటి ఒక కార్యక్రమంతో ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందువల్ల వీళ్ళు చూసి నేర్చుకోవాలి. ఇంకా రోజా గారు అయితే తెలుగుదేశం పార్టీ నుంచే వెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత దెయ్యం ఆవహించినట్టు ఆవిడ చేసేటువంటి కార్యక్రమాలు, మాట్లాడేటువంటి భావజాలను, ఆవిడ మాడేటువంటి పదాలు మా నోటితో మేము వాడలేం. ఆ నోటితో మేము వాడితే మా ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కానీ, మా పిల్లలు కానీ టీవీ చూసేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇలాంటి తీర్పులు వస్తాయి.